మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో. అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడి గాలి పంపిందో. పాపం పుణ్యం దేవుడికెరుక, పేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్నాలేవని అనక ప్రేమను తాగి పెరగవెసిలక. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వల కొలు ఉండిపోయింక. ఇటే పోస్తే ఎమున్నైనా నిలేస్తానే, మరింక ఏ కీడు నీ వంక రాలేదు. జాదు సూపెట్టాల కళ్ళకు చుట్టూ గంతలు గట్టు, అయినా అంతా చూస్తున్నట్టు అసలు నకిలీ కనిపెట్టాలా. దగాళ్ళు చేసే మగాను బాబుల ముసుగు లొసుగు పసిగట్టాలా. జనంలో జంటిల్ మల్లై సెలవణయ్యే సిల్లర నాయాళ్ళు, సణంలో కళ్ళు మూసి జల్లగొట్టి సల్లగబోతారు. మహామహబేతాళుడికే బేజారెత్తే మాయమరాఠీలు పరాగ్గా. చాలా బాగుంటాయండి. ఇట్లా ఈ సైజు మా పిల్లలు చిన్నగా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో ఇట్లా అన్ని లడ్డూలు చుట్టుకోవాలండి. నేను తీసుకున్న కప్పుకి ఒక 25-30 వచ్చాయండి. ఇట్లా అన్ని లడ్డూలు రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఇంకా ఎండు కొబ్బరిలో డిప్ చేసుకుని ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. పాకం వచ్చేలోపు కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం నేతిలో వేసుకున్నామండి. కొన్ని అండి డ్రై ఫ్రూట్స్, ఎక్కువ లేదు. ఎందుకంటే మా పిల్లలు లడ్డూలు డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ పక్కకు తీసేసి తింటారండి. కొంచెం టేస్ట్ కోసం ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. కొంచెం కొన్ని అంటే కొన్ని తిప్పడానికి అండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసి పక్కన పెట్టుకుంటానండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయండి. నేను స్టవ్ కట్టేద్దాం. ఇక్కడ పాకం కూడా దగ్గర రావడానికి వస్తుందండి. ఇప్పుడే చక్కెర మొత్తం కరిగిపోయిందండి. పాకం దగ్గరకు వచ్చిందండి. ఇట్లా వచ్చినప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వేసిందండి నెయ్యి. పాకం వచ్చిందండి, తీగ పాకం వచ్చింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. తీగ పాకం అంటే ఇట్లా